తన్ను తానే రిక్తునిగా చేసుకునేను, విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను కనుక హెచ్చించబడేను. యేసు ప్రభువారు మనకు మాదిరిగా ఉన్నారు, మనిషిగా వచ్చారు. ఆయన దేవుడి గరాల మానవునిగా వచ్చి ఎలా బ్రతకాలి, ఎలా పరిచయం చేయాలి, ఎలా తగ్గించుకోవాలి అన్ని చేసి చూపించి మీరు నన్ను ఫాలో అవ్వండి, అప్పుడు మీ నామం కూడా భూమి మీద హెచ్చించబడింది. మీరు కూడా హెచ్చించబడతారు, మీరు కూడా నాతో పాటు సింహాసనాల మీద కూర్చుంటారు. దేవుని పిల్లరా, నీకు హెచ్చించబడాలనుంది, వాడబడాలనుంది, ఆశీర్వాదం పొందుకోవాలనుంది. మరి దాసుడిగా దాసురాలుగా ఉంటున్నావా, యజమానిగా ఉంటున్నావా? యజమానులు ఎవరో సొంత నిర్ణయాలు తీసుకునేవాళ్ళు, పైనున్న వాళ్ళు అడగకుండా, దేవుణ్ణి దైవజనులను అడగకుండా సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత ప్రయత్నాలు చేస్తారు చూసావా, వీళ్ళందరూ యజమానులు. ప్రతిదానికి దేవుడి మీద దైవజనుల మీద ఆధారపడే వాళ్ళందరూ దాసులు, దాసురా అంటారు. రిక్తునిగా చేసుకోవడం అంటే ఏంటో తెలుసా? సమస్తం దేవుడి మీద ఆధారపడతాం.